అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసం 23వ పాశురం సాహిత్యంతో మీ ముందుకు. గోదాదేవి సుప్రభాత గీతిలో కళ్ళు తెరిచాడు ఆ లోకనాయకుడు. ఈ పాశురంలో ఆయనను సింహాసనం మీదకి రమ్మని ఆహ్వానిస్తోంది. సింహాసనం మీద ఆయన పురుషసింహంలా కూర్చోవాలట. పురుషసింహం, అది కూడా ఎలాగా? వర్షాకాలంలో గుహ వదలకుండా నిద్రపోయే సింహం బద్ధకంగా అటు ఇటు దొర్లి ఆవలించి ఒళ్ళు విరుచుకుని జూలు విదిలించి గర్జించి లేచి నలుదిక్కులు కలయి చూసి రాజసంగా నడిచి బయటికి వచ్చినట్టు రావాలట. అలా వచ్చి చురుకుగా సింహాసనం మీద కూర్చుంటే సేవించుకుంటాం అంటోంది. పగలనక రాత్రనక శ్రమపడి నీ దర్శనం కోసి నీ மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்துருங்கும் ஸ்வீரியசிங்கம் அறிவித்து தீவிழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேரும் தரி மூரினிமிரிந்து முழங்கிற் புறப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளி கோப்படைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவிடுகளே சரணம்.